చేసి ఉండేవాళ్ళు. అచ్చంపేట లిఫ్ట్ ఇరిగేషన్ మళ్ళీ బీఆర్ఎస్ ప్రభుత్వమే వచ్చి ఉంటే ఏడాదిలో పూర్తయ్యేది. కానీ అలా దురదృష్టవశాత్తు ఇవాళ కాంగ్రెస్ రాష్ట్రంలో ఆ ప్రాజెక్టు పని అసలు ముట్టుకోనే లేదు. నేను గుర్తు చేయదలుచుకున్నటువంటి అంశం ఏంటంటే, అంటే రేవంత్ రెడ్డి గారు నేను నల్లమల బిడ్డను, నేను పాలమూరు బిడ్డను, మరి అచ్చంపేటలోనే ఉంది కదా కొండారెడ్డిపల్లికి సరే సంతోషం, సింగిల్ రోడ్ కాదు దాన్ని 4 లైన్ల రోడ్డు పెట్టుకున్నాం, సంతోషమే. పెట్టుకో ఒక ఊరి కోసం అయితే 4 గ్రామాలకు పనికి వస్తే సంతోషమే. మరి ఇక్కడ 75,000 ఎకరాలకు నీళ్ళు ఇచ్చేటువంటి అచ్చంపేట ఎత్తిపోతల పథకాన్ని ఎందుకు పడావు పెట్టినావు? బల్మూరు రిజర్వాయర్ పనులు ఎందుకు మొదలు పెట్టలేదు? మున్ననూరు దగ్గర కట్టదలసినటువంటి చెన్నకేశవ రిజర్వాయర్ ను ఎందుకు మొదలు పెట్టలేదు? ఈ పనులకు ఎందుకు శ్రీకారం చుట్టలేదు? పాలమూరు రంగారెడ్డిలో అంతర్భాగంగా ఉండేటువంటి ఈ పనులకేమో శ్రీకారం చుట్టాడు, ఇక్కడ బిడ్డనే చెప్పుకుంటాడు. మనం గెలిచినటువంటి ప్రాంతం కొడంగల్లో పాలమూరు రంగారెడ్డి కర్వెన ద్వారా నీళ్లు పోతాయి.